కులగణన ఏదైతే గత అసెంబ్లీ సమావేశాలలో ఆ కులగణన రిపోర్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది తప్పుల తడకని కాంగ్రెస్ ఎమ్మెల్సీ దాన్ని చించి పారేసిండు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 61% బీసీలు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనలో 56%. దాంట్లో 10% ముస్లింలు. అంటే నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, బీసీలు ఏమైనా నశించిపోయినరా? మీకు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే ఏదైతే మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిన హామీలు ఏమని చెప్పారు? బీసీ సంక్షేమ నిధికి బీసీల గురించి 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. మొట్టమొదటి సంవత్సరము 20,000 కోట్లకు మీరు బడ్జెట్లో కేటాయించింది 9,000 కోట్లు అయితే అది కూడా ఖర్చు పెట్టకుండా చేతులు దులిపేసుకున్నారు. కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చారు ఎలక్షన్ కన్నా ముందు, పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు. మరి కాంగ్రెస్ కార్పొరేషన్ ద్వారా ఎంతమంది బీసీ బిడ్డలకు మీరు ఎంత అభివృద్ధి చేసి ఎంతమంది బీసీ బిడ్డలకు మీ బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందినరో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 10 లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ఎంతమంది బీసీ బిడ్డలకు మీరు అందించారో ప్రభుత్వం లెక్క చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. మండలానికో బీసీ గురుకులం అన్నారు. ఇప్పుడు గురుకులాల పరిస్థితి ఎట్లుందంటే పురుగులన్నం తిని విద్యార్థులు పాపము ఆరోగ్యాలు చెడిపోయి కల్తీ ఆహారం తోటి ప్రాణాలతోటి చిలగటమాడుతూ ఉంది ప్రభుత్వం. అయినా పట్టించుకుంటలేదు. మండలానికి ఒక బీసీ గురుకులం ఎట్టిపోయిందో కానీ 6,000, అన్నిటికన్నా ముఖ్యమైనది 6,000 కోట్ల ఫీ రింబర్స్మెంట్. బీసీ బిడ్డలు ఫీ రింబర్స్మెంట్ అందకుండా ఉద్యోగాలు రాక ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో 42% మంత్రులు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, నిన్న కాక మొన్న ప్రభుత్వం ప్రకటించిన ఆర్టీఐ కమిషనర్లో 5గురిలో ఒక బీసీ కమిషనర్ లేరన్లా. ఏ స్థానిక ఎన్నికల గురించి మీరు ఈ హడావిడి చేస్తూ ఉన్నారో, ఈ పాదయాత్రని ఇంకా హడావిడి చేస్తూ ఉన్నారో, తప్పకుండా రాబోయే అన్ని స్థానిక ఎన్నికల్లో బీసీలందరూ కూడా ఏకమై కాంగ్రెస్కు బొంద పెట్టడం ఖాయం. ఇక కాళేశ్వరం జస్టిస్ పిసి ఘోష్ రిపోర్టు ఎవరెవరు తప్పు చేశారో గుర్తించి సాయకృతికంగా నివేదికలు పొందుపరచాలి. కానీ ఏం చేసిరో రాజకీయ కమిషన్గా వ్యవహరించింది. అది ఎవరెవరు తప్పు చేసింది అలా మెన్షన్ చేస్తలేరు. దేనికి ఎంత అయింది, ఎంతకు 10,000 కోట్లు ఖర్చు అయ్యేది మోటార్ల గురించి 2,000 కోట్లని రిపోర్ట్ వచ్చింది. దీంట్లో ఎక్కడ ఇటువంటి మెన్షన్ చేయలే. ఆధారాలను ప్రజల ముందు ఉంచాల్సిన కమిషన్ కొత్తగా చెప్పింది ఏమి లేదు ఇంట్లో. ఇది ఎట్లుందంటే కాళేశ్వరం కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయం మరోసారి బయటపడింది. వీళ్ళిద్దరి కుమ్మక్కు ఏంటిదో
అవినీతి అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి, కానీ దేని మీద కూడా సీరియస్ విచారణ లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, గొర్రెల స్కామ్ కానీ, ఇప్పుడు ఈ కాళేశ్వరం కూడా ఎట్లుందంటే ఈ రిపోర్ట్ చూస్తే బీఆర్ఎస్లను కాపాడటానికా లేకుంటే ఏదైతే కాంగ్రెస్ అంటే కమిషన్ల కాంగ్రెస్ అని పేరు పడ్డది, మరి దానికోసమా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మేము భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో కాళేశ్వరం అవినీతిపై బాధ్యులను శిక్షిస్తామన్న మాటలు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకున్నాయి తప్ప ఎటువంటి ఈ రిపోర్ట్లో చూస్తే అటువంటి చర్యలు మరి తీసుకుంటారా? అన్ని స్కామ్లు బయటపడ్డ తర్వాత దేని మీద కూడా సీరియస్ చర్య తీసుకోలేదో ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. దమ్ముంటే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించండి, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమిషన్ల డ్రామాలు వద్దు, ప్రజలకు నిజాలు కావాలి. తప్పు చేసిన కలంకితులపై కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. బీజేపీ కేంద్ర మంత్రివర్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు ఈ 42% రిజర్వేషన్ మీరు ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ దాన్ని అమలు పరచాలి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాంట్లో మీరు ఏదైతే 10% ముస్లింలను జోడించటం, అది కాకుండా ముస్లింలది కాకుండా 42%, ఎందుకంటే రాష్ట్రంలో అత్యధిక శాతం బీసీలే, సుమారు 52-53% ఉంటారు. మీరే కులగణన రిపోర్టే ఆ తప్పుల తడక. అక్కడ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అనుకోవడం జరిగింది, మా ఇంటికి కూడా సర్వే కోసం రాలే. ముఖ్యంగా హైదరాబాద్లో 25% సర్వే జరిగింది, 20% ఇళ్లకు. అందుకే మేము చెప్తా ఉన్నాం, ముస్లింలని సంతోషపెట్టడానికి మీరు ఏదైతే ఈ కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని మేము సాగనివ్వం. 42% మీరు హిందూ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మైనార్టీల కోసం వాళ్ళని సంతోషపెట్టడానికి, ముస్లింలను సంతోషపెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. 42%కు మద్దతు ఇస్తాం, కానీ దాంట్లో ముస్లింలని మేము వ్యతిరేకిస్తాం చేర్చుకోవడానికి. ఎందుకంటే గతంలో మనము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసినాం, బీసీ కోటాలో ఎంఐఎం కార్పొరేటర్లు సుమారు 32 మంది గెలిచారు. కళ్ళం కూడా కనిపిస్తూ ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నము ఈ కాంగ్రెస్ కూడా అదే తోవలపోతా ఉంది. తప్పకుండా రాబోయే అన్ని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు బొంద పెట్టడం ఖాయం. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 6 గ్యారంటీలలో ఏది అమలు చేయక అవి మర్చిపోవటానికి కొత్త డ్రామాలు, నాటకాలు మీరు ఏదైతే ఇస్తూ ఉన్నారో ప్రజలందరూ అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీసీ బిడ్డలకు జరుగుతున్న అన్యాయం, బీసీలకు జరుగుతున్న అన్యాయం రాబోయే స్థానిక ఎన్నికలు బీసీలే కాంగ్రెస్కు పొందపెడతారు.